అందరికీ వందనాలండి. దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. ద లాయల్ ఎవెంజలికల్ ఫెలోషిప్ వారు నిర్వహించినటువంటి ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతి ఆరాధన అనే కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన, ఇదిగో ప్రభువా, ఈ యొక్క పాటల ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండండి. వాక్య పరిచయలో మీరు మాకు తోడుగా ఉండండి. నాయన, మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. నాయన, ఇదిగో ప్రభువా, ప్రత్యేకించి ప్రభు ఈ సాయంత్రం సమయంలో నీ సన్నిధిలో కూర్చుండగా మీ కృపను మాతో ఉంచండి ప్రభు. భయంకరమైన దినాల్లో ఉన్నాం, దుష్టైన సైతానుడు చెలరేగిన దినాల్లో ఉన్నాం ప్రభువా. కాబట్టి మీ కాపుదల కింద భద్రపరచండి ఆయన. నిజమే, మీరు మమ్మల్ని కంటికి రెప్పవలే కాస్తున్నారు ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాం. మా జీవమే పాటిది ప్రభువా. ఎంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆయుష్ వంటిది కదా, అలాంటి ఆయుష్ మీరు మమ్మల్ని పొడిగిస్తున్నారు. మా దినాలు పొడిగిస్తున్నారు, మాకు తరుణాలు ఇస్తున్నారు. ఇవ్వబడిన తరుణాలు మీరు సద్వినియోగం చేసుకునే వారంగా చేయండి ప్రభువా. నాయన, ఇదిగో భయంకరమైన ఉగ్ర దినాల్లో ఉన్నాం ప్రభువా, తెగుళ్ళ దినాల్లో ఉన్నాం ప్రభువా. నాయన, దుస్థితిలో ఉన్నాం ప్రభువా. నాయన, ప్రపంచ దేశాలు సైతం నాయన భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభువా. నాయన, మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభు. నీ రాకడ అతి సమీపంలో ఉందని మేము గుర్తెరుగుతున్నాం ప్రభువా. నీ రాకడ కొరకు మేము సిద్ధపడేవారిగా మాతో ఉంచండి ప్రభువా. నాయన యేసయ్యా, మీరు మాతో ఉండండి ప్రభు. నీ సిలువ రక్తం ద్వారా నాయన ప్రతి పాపములు కడగండి ప్రభు. నీ సన్నిధిలో చేరిన ప్రతి హృదయాన్ని నీ ఆత్మతో తాకండి ప్రభు. పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరి మీద పంపించండి ప్రభు. వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి ప్రభు. అనేక మంది వర్తమానాల ద్వారా ఈ స్తుతి ఆరాధన ద్వారా నాయన అనేక మంది మేలు పొందినట్లుగా నీ కృప దయచేయండి ప్రభు. నాయన తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచండి. నిజమే, మానవ పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్త బలిని చేసిన దేవా, ఎంత గొప్ప దేవుడో మీరు మాకు దొరికారయ్యా. మా ఆదరణకర్తగా, మా రక్షకుడుగా, మా విమోచకుడుగా మీరు మాకు దొరికారు ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాను. మీ సన్నిధి మాతో ఉంచి ఇంకా మమ్మల్ని బలపరిచి ప్రభువా. ఆయన ఈ ఆరాధన అంతటి మీరే నాయకులే నడిపించండి ప్రభువా. ఆయన ఇది లాయల్ ఎవెంజలికల్ ఫెలోషిప్ ఫౌండర్ అయినటువంటి దాసులైన ప్రభు అన్నగారి ప్రభు తండ్రి ఆత్మ మాతో ఉండినట్లుగా చేసి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పాటలతో ఈ ఆరాధన ప్రారంభించుకుందామండి. ఇప్పుడు పిల్లలు కొన్ని పాటలు పాడతారు. These are the days of Elijah, declaring the word of the Lord. These are the days of your servant Moses, righteousness being restored. And though these are the days of great trial, of famine and darkness and sword, we are the voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, he comes, riding on the clouds, shining like the sun. At the trumpet call, lift your voice, year of jubilee. Out of Zion's hill salvation comes. Behold, he comes, riding on the clouds, shining like the sun. At the trumpet call, lift your voice, year of jubilee. Out of Zion's hill salvation comes. These are the days of Ezekiel, dry bones become as flesh. These are the days of your servant David, rebuilding a temple of praise. And these are the days of great harvest, the fields are as white as the world. We are the laborers in your vineyard, preparing the way of the Lord. Behold, he comes, riding on the clouds, shining like the sun. At the trumpet call, lift your voice, year of jubilee. Out of Zion's hill salvation comes. Behold, he comes, riding on the clouds, shining like the sun. And the trumpets call, lift your voice, year of jubilee. Out of Zion's hill salvation
Blessing and honor, glory and power be unto the Ancient of Days. Blessing and 101. honor, glory and power be unto the Ancient of Days. From every nation, all of creation, bow before the Ancient of Days. Every tongue in heaven and earth shall declare your glory. Every knee will bow at your throne. In worship you'll be exalted, O God, and your kingdom will not pass away. O Ancient of Days, blessing and honor, glory and power be unto the Ancient of Days. From every nation, all of creation, bow before the Ancient of Days. Every tongue in heaven and earth shall declare your glory. Every knee will bow at your throne. In worship you'll be exalted, O God, and your kingdom will not pass away. O Ancient of Days. Telugu songs. చిన్న పటం Number 4. Song number 4. చివరి రెండోది మొదటి వాడు సాంగ్ నెంబర్ 4 తర్వాత లాస్ట్ 15. Song number 15. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులన్నీ అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నివేదకి రాలేవయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. పాపాన్ని బాపేటి, శాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి, నష్టాన్ని పూడ్చేటి, నా కోసం వచ్చావయ్యా. పాపాన్ని బాపేటి, శాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి, నష్టాన్ని తీర్చేటి, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా.
Song number 4. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ జయమిచ్చావే వందనమయ్యా యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ జయమిచ్చావే వందనమయ్యా జయమిచ్చావే వందనమయ్యా జయమిచ్చావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
వందనమయ్యా, తోడై నిలిచావే వందనమయ్యా, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, ఆరాధన 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 ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, ఆరాధన 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 ఆరాధన. బొద్దూరు డానియల్ ఆత్మీయ జీవితానికే కాదు బాబు, నువ్వు సేవ కూడా చేయాలి, దేవుడిని ఆశ్రయించును గాక. వెంకట దుర్గా నీ కొరకు ప్రార్థన చేస్తున్నావమ్మా. షారోన్ సంగీత కోవాడ రాజు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా సహోదరుడు యోహాన్ గారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఇది యూట్యూబ్లో ఉన్నది, ఫేస్బుక్లో ఉన్న పేర్లు జాన్ విజయ్, ఎన్ఐసి జెమిమా, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి డానియల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎలాగా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ ముందుండి వాక్యం వింటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ ఏకాత్మతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఆ దినాల్లో సంఘం అత్యాసక్తితో ప్రార్థించినట్లుగా మనం కూడా అత్యాసక్తితో ప్రార్థిస్తే గొప్ప జయాన్ని మనం చూస్తాం. చూడండి, ఈ దినాన దేవుని వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమమయుడా, నీ పాదములకు వందనములు ప్రభువా. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు ప్రభువా. పిల్లలు పాడిన పాటల్లో మీరు సహాయం చేశారు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను. తిరిగి ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. నాయన యోగ్యుడను వట్టి వాడను ప్రభు, ఏ జ్ఞానము లేని వాడను ప్రభు, నన్ను క్షమించి నన్ను దర్శించి నీ శిలువ చాటు మరుగుపరచండి మాడుకనండి ప్రభా. ఎంతోమంది ఆసక్తితో వచ్చారో ప్రభా, నాయన అక్కర్లో వచ్చారో అవస్థలో వచ్చారో మీరు ఎరుగుదురు కదా ప్రభా. నాయన వారిని మీరు బలపరచండి అయ్యా, ఆదరించండి ప్రభా. వారి అక్కర్లు మీరు తీర్చండి ప్రభా. ప్రభా నీ పాదాలు పట్టుకున్నా నాయన, నీ వాక్యం ద్వారా నాయన నాతో వారితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఇంకా విశ్వాసంలో మేము స్థిరపడి ప్రభా నీ కొరకు మేము సాక్షులుగా ఉన్నట్లు ప్రభా. నాయన ఇదిగో పౌలు గారు మాతో మాట్లాడుచున్నట్టుగా, నాయన కొరింథీ సంఘంతో మాట్లాడినట్లుగా మాతో మాట్లాడుచున్నటువంటి ఈ విన్నపాలను ప్రభా నీ సంధిలో పెట్టుకుంటున్నాం. నాయన తండ్రి, మీరు మాతో ఉన్నారు ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాను. తిరిగి నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచమని, నీ సిలువ చాటును మరుగుపరిచి వాడుకోనమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పౌలు గారి మార్గదర్శకాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎప్పటికీ 3 భాగాలు మనం ధ్యానం చేశాం. 3 భాగాలు మనం ధ్యానం చేశాం. 1 మెలకువగా ఉండండి. 2 భాగాలు ధ్యానం చేశాం. ఇది నా 3వ భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. 1 మెలకువగా ఉండండి, దాని మీద ధ్యానం చేసుకున్నాం. 2వది నిలకడగా ఉండండి, దాని మీద ధ్యానం చేసుకున్నాం. ఇది నాన్న పౌరుషము గల వారై ఉండండి అని వాక్యం మీద మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ పౌరుషము అనే మాటని మనం ఆలోచిస్తే చూడండి, చాలా భయంకరమైన మాటగా కనపడుతుంది కదండి. చూడండి, ఈ పౌరుషము అనేది 2 విధాలుగా మనం చెప్పొచ్చు. ఒకటేమో లోక సంబంధమైన పౌరుషం, రెండవదేమో ఆత్మ సంబంధమైన పౌరుషం. నేటి దినాల్లో చాలా మంది ఈ లోక సంబంధమైన పౌరుషంతోనే జీవిస్తూ ఉన్నారు. ఏమండి,
లోక సంబంధమైన పౌరుషత్వం. ఈ లోక సంబంధమైన పౌరుషం కలిగి ఉండటం వలన తగాదాలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, ఏమండి క్రోధాలు వస్తాయి, కక్షలు వస్తాయి, ఇంకా ఇలాంటివన్నీ అనేకమైన మన హృదయంలో పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క మనలో ఏముందండి పౌరుషం ఉంది, లోక సంబంధమైన పౌరుషం. నేనేమో తక్కువ తిన్నానా, నేనేమో తక్కువ అనే పౌరుషం మనలో ఉండటం వల్ల చూడండి, ఈ దినాలు నేటి దినాల్లో ఈ పౌరుషము అనేది చాలా భయంకరంగా పనిచేస్తుందండి. చూడండి, కొన్ని విషయాల్లో ఈవెన్ రక్త సంబంధికుల్లో కూడా ఈ లోక సంబంధమైన పౌరుషాన్ని కనుక మనం తీసుకుంటే ఆస్తుల దగ్గర, అంతస్తుల దగ్గర, ఇంకో చోట హత్యల దాకా కూడా వెళ్తుందండి పౌరుషం. ఎవరు తగ్గించుకోరు, ఒకరికొకరు తగ్గించుకోరు, పౌరుషంతోనే ఉంటారు. చూడండి, లోక సంబంధమైన పౌరుషము చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ప్రియమైన సార్లురా, ఒక్కసారి మీరు ఆలోచించండి. లోక సంబంధమైన పౌరుషము మనల్ని అనేక రీతులుగా బలహీనపరుస్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తుంది, మన విశ్వాస జీవితాన్ని బలహీనపరుస్తుంది, మన ప్రార్థన జీవితాన్ని బలహీనపరుస్తుంది, చివరికి ఏమంటే దేవుని సన్నిధి నుండి కూడా దూరపరుస్తుంది ఈ పౌరుషం అనే సైతాను యొక్క ఆయుధం. ఈ యొక్క సైతానుడు ఏం చేస్తున్నాడంటే ఈ ఆయుధాన్ని వాడతాడు. చూద్దాం వీళ్ళలో ఎంత తగ్గింపు ఉందో, వీళ్ళలో ఎంత దీనత్వం ఉందో, వీళ్ళలో ఎంత విధేయత ఉన్నదో అనేది సైతానుడు మన పరీక్ష చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన గమనించండి, ఈ పౌరుషము అనే పదానికి లోక సంబంధంగా ఆలోచిస్తే చాలా చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరం. ఎవరు తగ్గించుకో, నేనేం తక్కువ అండి, మళ్ళీ దానికి ఇంకొక రాజు కూడా చెప్తారు ఏంటంటే నా తప్పేం లేదండి అంటారు. చూడండి ప్రియమైన గమనించండి, పౌరుషము అనేది చాలా లోక సంబంధమైన పౌరుషం అనేది చాలా ప్రమాదకరమైనది. మరి ఒక విధంగా చెప్పాలంటే దేవునికి అయిష్టమైన కార్యం ఇది. ఈ పౌరుషం కలిగి ఉండట అనేది, లోక సంబంధమైన పౌరుషం కలిగి ఉండట అనేది దేవునికి అయిష్టమైన కార్యం. దానివల్ల ఫలితం ఏంటో తెలుసా? ఏమండి, ఏది దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తారో, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తామో, ఏమండి దానివల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటంటే నిరాశ, నిస్పృహలు, కష్టాలు, వేదనలు, చివరికి నరకం కదండి. అదే మనకు దొరికేది దినాల్లో. కాబట్టి ప్రియమ ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన, పౌరుషం అనేది చాలా ప్రమాదకరమైనది. పౌరుషంగా మనం ఉండొద్దు. కానీ ఆత్మ సంబంధమైన పౌరుషాన్ని మనం ఆలోచిస్తే ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాల్సిందే. ఆత్మ సంబంధమైన పౌరుషం. ఎందుకంటే దేవుని కొరకు పౌరుషంగా మనం నిలబడాలి, రక్షకుని కొరకు పౌరుషంగా మనం నిలబడాలి, నీతి కొరకు పౌరుషంగా మనం నిలబడాలి, శాంతి సమాధానం కొరకు పౌరుషంగా మనం నిలబడాలి. ప్రతి ఒక్కరు మన దేవుని మహింపరచుట కొరకు మనం పౌరుషంగా నిలబడాలి, దేవుని సన్నిధికి వస్తే. అందుకని ఇక్కడ పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి, మీకు చెప్పాను కదా, ఆ కొరింథీ సంఘంలో విభేదాలు రాబట్టి వారికి ఈ విధంగా ఆయన విన్నపాలు చేస్తున్నాడు. పాపం ఈ పౌలు గారు, అయ్యా ఇలాగా ఉండండి, ఏమండి మెలకువగలిగి ఉండండి, ఇంకేం చెప్పాడండి, విశ్వాసం నందు నిలకడగా ఉండండి. ఇప్పుడు మూడోది చెప్తున్న పౌరుషం కలిగి ఉండండి. ఎలాంటి పౌరుషం అండి అక్కడ? ఏమండి ఆ తగాదాలు తెచ్చుకోమన్నా, కొట్లాటలు తెచ్చుకోమన్నా, పౌరుషము తెచ్చుకోమన్నా, కోపం తెచ్చుకోమన్నా? లేదండి, లేదు. దేవుని కొరకు, సాక్ష్యము కొరకు పౌరుషము కలిగి ఉండాలి. చూడండి ప్రియమైన సార్, కొంతమంది వ్యక్తులు మనం చూద్దాము వారి జీవిత విధానంలో ఎలాగ పౌరుషంగా ఉన్నారో, వాళ్ళని మన మార్గదర్శకులుగా మనం ముందు పెట్టుకున్నాం. ఏమండి వారు చేసిన కార్యాలు మనం ముందు పెట్టుకున్నాం. అవి మనకెంతో ఎంతో శక్తినిస్తాయి, నిజంగా ఉద్రేకాన్ని కూడా మనకి ప్రేరేపిస్తాయి. చూడండి దేవుని వాక్యంలో మనం చదువుకున్న ఒక వాక్యం చూస్తే, ఒక సమూయేలు రాసిన మొదటి పత్రిక, సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనంలో ఇక్కడ దావీదు కనపడతాడు, బాలుడైన దావీదు కనపడతాడు. చూడండి ఆ దావీదుకి ఎంత పౌరుషం ఉందో అండి. ఫిలిస్తీన్లు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో ఏమండి
యుద్ధం చేయడానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని అవమానపరుస్తున్నారండి. రండిరా, మీలో ఎవరైనా వీరుడుంటే నాతో గెలవండి అని ఆ యొక్క ఫిలిస్తీన్ల తరఫున ఉన్నటువంటి 6 మూళ్ళ జానుడైనటువంటి ఆ గొలియాతు సవాలు చేస్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్ని భయకంపితులు చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని భయకంపితులు చేస్తున్నారు ఈ ఫిలిస్తీన్లు. కాబట్టి ఈ ఇశ్రాయేల్ ప్రజలు భయపడిపోతున్నారు. అదే సమయంలో అక్కడికి బాలుడైనటువంటి దావీదు రావటం తటస్థించింది. ఈ దావీదు అతని యొక్క మాటలు వింటున్నాడు. అతని యొక్క మాటలు వింటే తన రక్తం ఉడిగిపోయిందండి. కోపం, పౌరుషం వచ్చేసి వీడవడరా, సున్నతి లేనివాడు వీడవడరా, సున్నతి కలిగినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను దూషించడానికి వీడవడరా అని అతనిలో ఎక్కడ నుండి ఎంత పౌరుషం వచ్చేసిందో. ఒక విధంగా చెప్పాలంటే తన రక్తం ఉడిగిపోయి ఉంటుంది. వాడి మాటలు వింటూ ఉంటే తన రక్తం విడిగిపోయి ఉంటుంది. అప్పుడు చూడండి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దావీదు జీవము గల దేవుని సైన్యములలో తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించ వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగాడు. చూడండి ఇక్కడ బహుమతి కూడా అడుగుతున్నాడు. అంటే చూడండి, యుద్ధంలో ఈ పౌరుషం జయం దొరికితే బహుమతి వస్తుందని రాజు ప్రకటించారు కూడా. అందుకనే చూడండి ఈ యొక్క దావీదు గారికి ఎంత పౌరుషం వచ్చిందో. ఆ ఫిలిస్తీయుడైనటువంటి ఆ 6 మూళ్ళ జానుడైనటువంటి ఆ గొలియాతు అలాగా కేకలు వేస్తూ ఉంటే ఇతనికి ఎంత కోపం వచ్చింది. చూడండి ప్రియమైన సోదరులారా, ఆ పౌరుషముతోనే తనకున్న ఆయుధాన్ని ఉపయోగించుకున్నాడు. తనకున్న వడిసెలను ఉపయోగించుకున్నాడు. తనకున్న ఆ విశ్వాసం అనే రాయిని ఉపయోగించుకున్నాడు. వాని మీదకి వెళ్ళిపోయాడంటే ఆ 6 మూళ్ళ జానుడైనటువంటి ఆ గొలియాతు మీద వెళ్ళిపోయాడు. ఒక చిన్న పిల్లవాడు. అప్పటికి ఆ గొలియాతు హేళన చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అయినప్పటికీ చూడండి, నా దేవుని శక్తి ఉన్నది, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు అని చెప్పి ప్రార్థన చేసుకుని మనసులో ఏం చేశాడు, తన చేతుల్లో ఉన్న వడిసెలతో ఆ రాయిని విసిరి ఆ గొలియాతు యొక్క నుదుటిని కొట్టేశాడు. ప్రియమైన సార్లు అర్థమవుతుందా? ఎప్పుడైతే అలాగ జరిగిందో అతడు వెల్లకిలుగా పడిపోయాడు. పరిగెత్తుకుంటూ దావీదు వెళ్ళి అతని ఓరలో ఉన్న కత్తినే తీసి అతని మెడను నరికి ఆ తలను పట్టుకొచ్చేసాడండి. చూసారా ప్రేమ? ఎందుకంటే దేవుని నిమిత్తమై పౌరుషం కలిగిన వాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క సమస్యను తీర్చడానికి, ఇశ్రాయేల్ మీదకి వచ్చేటువంటి అబంధమును తీసివేయడానికి, ఆ యొక్క క్రోధ వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క దూషణను తీసివేయడానికి పౌరుషం కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, మరి దేవుని పట్ల ఎంత పౌరుషం కలిగి ఉన్నాడో ఈ యొక్క దావీదు. పౌరుషంగా జీవించాడు. చూడండి, అలాగనే దేవుని కొరకు పౌరుషం కలిగిన వారంగా మనం కూడా ఉండాలి. మరి యొక్క విషయాన్ని మనం చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. అక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏలియా ప్రవక్త కనపడుతున్నాడు. ఇతడు కూడా దేవుని నిమిత్తమై, దేవుని నామమునకు ఘనత తేవాలని దేవుని నిమిత్తమై పౌరుషంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు అనేవాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ఐగుప్తును విడిచిపెట్టి వచ్చిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత, సుఖం వచ్చిన తర్వాత వీళ్ళంతా ఏం చేశారంటే అక్కడ ప్రజలతో మిళితమైపోయి, అక్కడ ప్రజలతో కలిసిపోయి వారి ఆచారాల్లో, వారి యొక్క కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుని దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఈ ఇశ్రాయేలు ప్రజలు అనిలతో కలిసిపోయారని ఆ విషయాన్ని సహించుకోలేకపోయాడు ప్రవక్త అయిన ఏలియా. దాన్ని సహించుకోలేకపోయాడు. అందుకని వారి మధ్య ఒక సవాల్ విసురుతున్నాడు.
ఒక సవాల్ విసురుస్తున్నాడు, చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్తున్నాడు. చదవడం దేవుని వాక్యం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే చూడండి, అది చెప్తున్నాడు. ఎన్నాళ్ల మట్టుకు 2 తలంపులు. ప్రియమైన సహోదరులారా, ఈ 2 తలంపులని ఆలోచన కనుక మనం ధ్యానం చేస్తే చాలా భయంకరమైనది. ఏమండి, 2 తలంపులు, పైకి ఒక మాట, లోపలికి ఒక మాట, పైకి ఒక ఆలోచన, లోపలికి ఒక ఆలోచన, పైకి ఒక జీవితము, లోపల ఒక జీవితము. ఈ 2 తలంపులు, 2 విషయాలు చాలా భయంకరమైన దినాలు. ఎన్నాళ్ళ మట్టుకు ఈ 2 తలంపుల మధ్య మీరు నివసిస్తారు ఇశ్రాయేలు ప్రజలారా? వినండి. యెహోవా దేవుడైతే, చదువుమా, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి. బయలుదేవుడైతే వాణ్ణి అనుసరించండి. ప్రకటన చేయండి. చూడండి, ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు. ఎందుకంటే తన హృదయంలో ఏమండి క్రోధం ఎక్కువైపోయింది, పౌరుషం ఎక్కువైపోయింది. ఈ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న కార్యములు బట్టి, వారు చేస్తున్న తిరుగుబాటుతనాన్ని బట్టి, వారు చేస్తున్న అసహ్యమైన జీవితాన్ని బట్టి ఈ యొక్క ఏలియా గారికి సహించుకోలేకపోతున్నాడు. పౌరుషం వచ్చేసింది. అప్పుడు రెండయ్యా నిరూపించుకుందాం, కమాన్ అంటున్నాడు. రండి నిరూపించుకుందాం. ఇశ్రాయేలు దేవుడు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, లేక బయలు దేవుడైతే వాణిని అనుసరించండి అని చెప్తూ ఉన్నారండి. చూడండి ప్రియమైన సహోదరా, ఇక్కడ వాళ్ళకు ఒక పోటీ కూడా పెట్టేశాడు. చూద్దారండి, నిరూపిద్దారండి, నేను నిరూపిస్తాను. ప్రియమైన సహోదర క్రైస్తవుడా, విశ్వాసి, నీవు కూడా ప్రభు నిరూపించేవాడు ఉన్నావా? ప్రభు కృపను, ప్రభు ప్రేమను, ప్రభుని యొక్క స్థితిని నిరూపించే వారంగా మనం ఉండాలి. ప్రభు యొక్క స్థితిని నిరూపించే వారంగా ఉండాలి. ఆయన లోక రక్షకుడని నిరూపించేవాడిగా ఉండాలి. ఆయన నా పాపముల కొరకై ఆ శిలువలో బలియాగం చేశాడని నిరూపించేవాడుగానే ఉండాలి. ఎందుకంటే ప్రభు యొక్క అనేకమైన దీవెనలు పొందుకున్నాం. నీ జీవితం మార్చబడింది. ఆయన రక్తం చేతను కడగబడిన వాడు అయితే ఈ రాత్రి సమయంలో దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు, రక్షకుని కొరకు, విమోచకుని కొరకు పౌరుషముగా జీవించు. ఆయన మహిమపరిచేవారుగా ఉన్నాం. చెప్తున్నాడు ఇక్కడ. ఇక ఏం చెప్తున్నాడు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలుదేవుడైతే బయలుదేవుని సేవించండి. కాబట్టి యెహోవా దేవుని తరపున నేను ఒక్కడనే వస్తాను. బయలుదేవుడి తరపున అదిగో వారి యొక్క 450 మంది ఉన్నారు. ఏమండి, 450 మంది ఉన్నారు. వాడిని రమ్మన్నాడు. నేను నా పరంలో ఒక్కడనే ఉంటాను. చూసారా ప్రియమైన, ఎంత సవాలండి. ఎందుకంటే అతని హృదయం ఉద్రేకంతో ఉండిపోయింది. పౌరుషం, నేను నా ప్రభు నిరూపించాలంటే, నా రక్షకుడు, విమోచకుడు, నన్ను విమోచిస్తాడు, నా ఆదరణకర్త, నాకు నెమ్మదిని కలిగి చేసిన దేవుడు, నాకు శాంతిని కలిగి చేసిన దేవుడు, నాకు ఆదరించిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు అని మనం కూడా అలాగా దేవుణ్ణి మహిమపరిచేవారు. ఇక్కడ ఇతడు అలాగే చేస్తున్నాడు. ఏమండి, యెహోవా దేవుడైతే ఆయన్ని సేవించండి, బయలుదేవుడైతే ఆయన సేవించండి. యెహోవా దేవుడి తరఫున నేను ఒక్కడినే వస్తాను, దేవుడి తరఫున అదిగో ఆయన చేసినటువంటి 450 మంది ప్రవక్తలు వాళ్ళు ముందు వాళ్ళకి తరుణం ఇస్తున్నా. చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? ఒక కందకాన్ని ఏర్పాటు చేయాలి, దాని మీద ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠం మీద కొవ్విన ఎద్దును వధించి మొక్కలు చేసి దాని మీద పెట్టాలి. అగ్ని లేకుండా దాన్ని మండించాలి. అక్కడ పెట్టబడిన పశువుని కాల్చివేయబడాలి, దహించి వేయబడాలి. అగ్ని ఉండకూడదు. అగ్ని మన ప్రార్థన, దీని ద్వారా నీ దేవుడో నా దేవుడు ఎవరైతే దీన్ని దహిస్తారో వాళ్ళే నిజమైన దేవుడు. చూడండి, అలాగా చెప్పాడు. అందరికీ మొదట ఆ యొక్క బయలుదేవుడికి పూజించే వారికే ఆ ఛాన్స్ ఇచ్చాడు. చూడండి, వాళ్ళు వచ్చారు. బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. బలిపీఠం మీద ఎద్దు మాంసాన్ని పెట్టేశారు, కొవ్విన దూడను పెట్టేశారు. ఇక దాన్ని బలించడానికి
దహన బలిగా అర్పించటానికి, దాన్ని దహించటానికి ఇక వీళ్ళు మొదలుపెట్టారండి. వీళ్ళు మొదలుపెట్టారు కేకలు వేస్తున్నారు. బైలా 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 అని కేకలు వేస్తున్నారు. ఎంత కేకలు వేసినా ప్రయోజనం కనపట్లేదు. ఉదయం నుంచి మొదలుపెట్టాడు, అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం దగ్గర పడుతుంది. అప్పుడు దాకా వాళ్ళు గీచుకోవటం, కత్తులతో కోసుకోవటం, రక్తం కార్చటం, నానా రకాలుగా వాడు ఎంతో కేకలు వేస్తూ ఉన్నారు. ఇంకా వారి వల్ల కాలేకపోయింది. ఇక ప్రార్థన సమయం వచ్చేసింది. అప్పుడు ఏలియా అంటున్నాడు మళ్ళా తను ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. కందకాన్ని తవ్వించాడు, లోతైన కందకాన్ని తవ్వించాడు. ఆ బలిపీఠాన్ని ఏర్పరిచాడు. దాని మీద వధించబడినటువంటి గొర్రెపిల్ల మాంసాన్ని అక్కడ పెట్టేశాడు. ఏమండి, ఈ కందకాన్ని బాగా నీళ్లతో తడిపాడు. ఒకసారి, రెండవసారి, మూడవసారి కూడా. ఈ 3 సార్లు ఆ కందకము బాగా నిండిపోయి ఇదంతా తడిచిపోయింది. కట్టెలన్నీ తడిచిపోయినాయి. బలిపీఠ మొత్తం తడిచిపోయింది. నీరు కారిపోతా ఉంది. చూడండి ప్రియమైన, మామూలు కట్టెలు తడిస్తేనే వంట వండుకునేటప్పుడు చాలా కష్టమై మండటానికి. కానీ మరి ఏలియా గారు చూడు ఎలాగా చేశాడు ఈ ప్రవక్త గారు. ఎందుకంటే ఆయన రోషంతో ఉన్నాడు, పౌరుషంతో ఉన్నాడు. నా ప్రభువు జీవము గల దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నన్న దేవుడు. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా చేస్తాడు. ఆనాడు దహన బలి దహించినట్లుగా ఈనాడు కూడా అలాగా చేస్తాడు అని విశ్వాసంతో ఆ దహన బలి నాకు పెట్టేశాడు. ఏమండి, పెట్టి దేవునికి చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచు. నేను నీ సేవకుడిని, నువ్వు మాకు దేవుడవు, మాకు దేవుడవు, ఇశ్రాయేలు పక్షముగా నున్నవాడవు, ఇశ్రాయేలుని ఇంతవరకు నడిపించే దేవుడవు, ఎన్నో విషయాల్లో తోడుగా నడిపించావు అండి. ఆ యొక్క 40 సంవత్సరాల యొక్క వారి యొక్క యాత్రలో మీరు తోడుగా ఉండి నానా రకాల అనుభవాలతో వారు నడిపించుకుంటూ వచ్చారు. ఎర్ర సముద్రం దాటారు. ఏమండి, చూడండి ఎలాగా చేసుకుంటారు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములలో నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా ఎంత పెద్ద ప్రార్థన చేశాయండి. ఎంతసేపు పట్టిందండి? ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా గిక్కున్నాడా, కేకలు వేశాడా, మొదలు పెట్టాడా, లేకపోతే నానా రకాలుగా కలిశాడా, ఏమైనా చేశాడండి? చిన్న ప్రార్థన. ఒకవేళ మనం టైం క్యాలిక్యులేట్ చేస్తే కనీసం 2 minutes కూడా ఉండదు. 2 నిమిషాల ప్రార్థన. ఈ ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలా, గుడ్డివాళ్ళు అయిపోయారు వీళ్ళు. ఇంతకాలం నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు, కృతజ్ఞత లేని వారైపోయారయ్యా వీళ్ళు. యెహోవా దేవుడే నిజమైన దేవుడని గ్రహించుకునే స్థితిలో దిగజారిపోయారు, విశ్వాసంలో దిగజారిపోయారు, ప్రార్థనలో దిగజారిపోయారు, దేవుని మర్చిపోయారు, ఆయన కార్యాలు మర్చిపోయారు, ఆయన నడిపించిన విధానాన్ని మర్చిపోయారు. అదిగో వాళ్ళతో కలిసి, అన్యులతో కలిసి, లోకస్తులతో కలిసి, విగ్రహారాధికులతో కలిసి అలాగా ఆ యొక్క విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నారు. యేసు దేవునికి, యెహోవా దేవునికి కోపం తెప్పించారు. అందుకని అది రుజువు చేస్తున్నాడు, యెహోవా దేవుడే నిజమైన దేవుడని. ఇదిగో 2 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉండగా నీకు ప్రార్థన కూడా ముగించలేదండి. అతడు ఇలాగనే ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగిందండి. దేవుని అగ్ని దిగింది. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి. యెహోవా అగ్ని దిగింది.
దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న 3 సార్లు నీళ్లతో తడిపారే. బాగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ కందకంలో ఉన్న నీళ్లు కూడా ఆరిపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, దేవుడు తన యొక్క అగ్నిని దింపాడండి. తన అగ్ని దిగింది అక్కడికి. ఏమండి, బలి పశువుని, బలిపీఠాన్ని, ఏమండి, అలాగనే గంధకంలో నీటిని మొత్తం కాల్చివేసే నీటిని కూడా ఆరిపోజేశాడు. ఎంత ప్రార్థన అండి, ఎంత ప్రార్థన! 2 నిమిషాల ప్రార్థన. ఇంకా ప్రార్థన ముగించబడలేదు. ప్రార్థనలో కొనసాగుతూనే ఉన్నాడు. ఇంతలోకి దేవుని యొక్క అగ్ని దిగింది. ప్రియమైన సహోదరుడా, గమనిస్తున్నావా? నీవు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నీ మీద దిగుతుందండి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే, పౌరుషత్వంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తుందండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల శక్తి మన మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. ప్రియమైన సహోదరుడా, చూడండి, ఎప్పుడైతే ఇలాగా ప్రార్థన చేశాడో, ప్రార్థన చేస్తూ ఉండగానే గొప్ప కార్యం జరిగిపోయింది. చూసారా? ఏమని ఇప్పుడు ఎవరు దేవుడు ఇచ్చారు? యెహోవా దేవుడే. అంతటి జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవా దేవుడని కేకలు వేశారు. ఇప్పుడు ఏమందండి? సాగిలపడ్డారు. అయ్యో ఎంత పొరపాటు చేశాం. సాగిలపడ్డారంటే దీనత్వంలోనికి వచ్చారు, విధేయతలోనికి వచ్చారు. మేమండి కన్నీటితో మొరపెడతారు. అయ్యో మేము తృణీకరించామయ్యా, అయ్యో మేము త్రోసివేశామయ్యా, అయ్యో మేము నెట్టివేశామయ్యా, అయ్యా ఎంత భయంకరమైన స్థితిలో గడిపోయాం. లోకంతో కలిసిపోయాం, లోకాచారాలతో కలిసిపోయాం, లోక మనుషులతో కలిసిపోయాం, మా ఆత్మీయ జీవితాన్ని మేము పాడు చేసుకున్నాం అని ఏమండి ఇప్పుడు సాగిలపడ్డారు. అంటే భూమి మటుకు తగ్గించుకున్నారు. సాగిలపడి యెహోవా దేవుడని కేకలు వేయటం ప్రారంభించారు. ప్రియమైన సహోదరులు, చూసావా? ఏమని ఏలియా గారు ఎలాగ నిరూపించాడో. కాబట్టి రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకొనండి. యెహోవా దేవుడే ఏమండి మన ఆదరణకర్తని, మన రక్షకుడని మనం నిరూపించే వారంగా ఉన్నారు. దావీదు నిరూపించాడు, ఇక్కడ ఏలియా గారు నిరూపించాడు. మరొక విషయం చెప్పి మనం ముగించుకుందాం. ఎవరండి? అపోస్తులైన పౌలు గారు, క్రీస్తు రాయబారి అయినటువంటి పౌలు గారు కూడా తన సేవా జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి, ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి, ఎంతో మందిని ఎదిరించాడు, సువార్త నిమిత్తం అనేక రకాలుగా చేశాడు. ఆయన పౌరుషం కలిగిన వాడిగా ఏమండి వారిని ఎదిరించి మరింత బలపడ్డాడండి. వారు చేసే కొందిని ఇంకా పౌరుషంతో ప్రార్థన చేసి, విశ్వాసాన్ని ఉపయోగించి పౌరుషంతో ఏం చేశాయండి ఇంకా బలపడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనములో అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు. చూడండి, ఏమండి దమస్కులో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అటు ఇటుగా అన్ని స్థితిలో ఉన్నారు. పౌలు గారు ఇప్పుడు ఏం చేశారండి? అంతకుముందు సౌలుగా ఉన్నవాడు ఏమండి ఈ దమస్కులోని ప్రజలను క్రైస్తవులను సంహరించటానికని క్రోధం, అదే చెప్పాను కదా ఇందాకున్న పౌరుషం ఏంటంటే ఈ సౌలు గారిని యేసు ప్రభు దర్శించక ముందు అతనికి ఉన్న రోషం ఎలాంటిదంటే, అతనికి ఉన్నటువంటి పౌరుషం ఎలాంటిదంటే, యేసు నమ్ముకున్న వారిని నేను నశింపచేయాలి అని పెద్దల దగ్గర నుంచి పత్రికలు కూడా తీసుకుని వస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు తాకాడో, దేవుని స్వరమును విన్నాడో, ఆయన అగ్ని ఆయన దహించి వేసిందో, ఏమండి ఎలాగైపోయాడండి, తన హృదయం మారిపోయింది. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు నన్ను స్వరముని విన్నాడు. నీవెవరో ప్రభువా? నీవు హింసిస్తున్నటువంటి యేసు నేను. ఎప్పుడైతే అలాగ విన్నాడో
విరిగిపోయాడండి. విరిగిపోయి ఇక దేవుని సన్నిధిలోకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? ఏ దమస్కులో క్రైస్తవులను హింసించాలని చూశాడో ఆ దమస్కులోని ప్రభుని నిరూపిస్తున్నాడు. ప్రభుని నిరూపిస్తాడు. ఇంకా బలం పొందాడు, అధిక బలం పొందాడు పౌరుషముతో. ఇక చూడండి, అక్కడి నుంచి మొదలేసుకున్న పౌలు గారు చూడండి చివరి వరకు కూడా మరి చూడండి అపోస్తల కార్యాలే చదవండి, ఆయన రాసిన లేఖలే చదవండి. ఈ లేఖల్లో కానీ వీటిల్లో కానీ ఆయన ఎంతగా దేవుని మహింపరచాడు. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని తొందరలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు చెరసాల్లో వేసినా దేవుని కొరకు పౌరుషంతో నిలబడినవాడు. నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను రక్షించిన దేవుడు, నా పాపాలు కడిగిన దేవుడు, నాలోని విషాన్ని విరిచిన దేవుడు, రక్షకుడైన యేసు ప్రభువే నిజమైన క్రీస్తు. ఆయనే నిజమైన యేసు దేవుడు. ఆయనే నిజమైన మానవుల పాప పరిహార్థమై ప్రాయశ్చిత్త బలి చేసిన యేసు ప్రభు. చూడండి ప్రియమైన సహోదరులారా, అలాగా ప్రభువుని గురించి అనేక మాటలు చెప్తూ ఉన్నాడు, అనేక విషయాలు చెప్తున్నాడు. క్రీస్తును మహిమపరుస్తున్నాడు, క్రీస్తుని ఘనపరుస్తున్నాడు, క్రీస్తు విషయాలు అందరికీ బోధిస్తున్నాడు. ఏమండి, క్రీస్తే రక్షకుడు, ఏసే రక్షకుడు, ఏసే విమోచకుడు అని. ఏమండి, ఎందుకంటే ఆయన చేత కడగబడినవాడు. ప్రియమైన సహోదరా, మరి రాత్రి సమయంలో కూడా నువ్వు ఆయన చేత కడగబడిన వాడివిగా, ఆయన చేత కడగబడిన వాడివిగా. మరి ఎలాగున్నావు? ఎలాగున్నావండి? నీ జీవితం ఎలాగ ఉంది? ఆయన కొరకు సాక్షిగా నిలబడే విధానంగా ఉన్నామా? లోతైన పశ్చాత్తాపడే జీవితంలో మనం ఉన్నామా? చూడండి, ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, పౌలు గారు చెప్తూ ఉన్నాడు, పౌరుషం కలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, నేటి దినాల్లో చూడండి మనం ప్రభుని మహింపరిచే వారంగా ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నాయి. మా యుద్ధోపకరణాలు ఏంటో తెలుసా? మేము ఎలాగా ఈ యొక్క సైతాన్ని జయిస్తున్నామో తెలుసా? ఎలాగా ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామో తెలుసా? ఏమండి, మా దగ్గర ఎంత ఆయుధాలు ఉన్నాయి అనుకుంటున్నారా? యుద్ధోపకరణాలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఏమండి, బాంబులు ఉన్నాయి అనుకుంటున్నారా? లేకపోతే తుపాకులు ఉన్నాయి అనుకుంటున్నారా? ఏమండి, ఏమీ లేవు. మా యుద్ధోపకరణాలు ఏంటో తెలుసా? ఏంటండి? ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. అవి ఏంటి? ప్రార్థన. ఏ విషయాన్నైనా మేము ప్రార్థనలో జయం చూస్తాం. మా యుద్ధోపకరణం ప్రార్థనేనండి, ప్రార్థనే. ఎన్ని శోధనలు వచ్చినాయండి చూడండి. ఈ ప్రార్థనతో ఎన్ని జయాలు చూశారండి. ఎంతమంది ఆ దినాన మనం చూస్తే పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం చేసిన ప్రార్థన, ఆ యుద్ధోపకరణం ఏంటి? ప్రార్థన యుద్ధోపకరణం, ఐక్యతో కూడిన యుద్ధోపకరణం. అలాగా ప్రార్థన చేయటం వలన చెరసాల నుండి పేతురు గారు విడిపించబడినాడు. గమనించిన ప్రియమైన సహోదరుడు, రాత్రి సమయంలో మరి మన యుద్ధోపకరణం ఇంకా విశ్వాసం అనే యుద్ధోపకరణం కలిగి ఉన్నాం. ఏమండి, అపవాది తంత్రాలను ఎదిరించగలిగే మన దేవుని వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకసారి దయచేసి ఒకసారి చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకోండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. మా యుద్ధోపకరణం ఏంటంటే తెలుసా? ఆ సైతానుడు నవ్వేదేశ్. ఏమండి, ఇప్పుడు ఈ దినాల్లో ఈ సైతానుడు ఏం చేస్తున్నాడంటే, ఎదిగో ఎన్నో రకాల
ప్రయోగాలు మనమే చేస్తున్నాడు. ఎంతో దాడి చేసేస్తున్నాడు. కుటుంబాల్లో దాడి చేస్తున్నాడు. కుటుంబాల్లో సమస్యలు పెట్టేస్తున్నాడు. కుటుంబాల్లో తొందరలు పెట్టేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నాడు. బిడ్డల మధ్య ఐక్యత లేకుండా చేసేస్తున్నాడు. ఏమంటే సంఘాలు ఐక్యత లేకుండా చేసేస్తున్నాడు. ఎలాగైనా సరే దీన్ని పడదోయాలి. కానీ విశ్వాసిగా మనం దేవుడి సర్వాంగ కవచాలను ధరించుకుని ఆ సైతాను తంత్రాలను ఎదిరించే వారంగా ఉండాలని దేవుడి వాక్యం మనకి ఇక్కడ చెప్పబడుతుంది. అలాగనే చూడండి, దయచేసి గమనించండి. 14వ వచనం చదువుకుందాం మళ్ళీ ఒకసారి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి యుద్ధోపకరణం ఇదొకటి. ఏమండి ఒక్క నిమిషం అమ్మా. ఏంటండి యుద్ధోపకరణం ఇది? సత్యం అనే దట్టి. చూడండి, మనకి ఎలాంటి యుద్ధోపకరణాలు ఈ సైతాన్ని ఎదిరించడానికి. మనం మన పౌరుషముతో వీడిని ఎదిరించాలి అంటే మనకేం కావాలి? ఏమండి యుద్ధోపకరణాలు కావాలి. ఎలాంటి యుద్ధోపకరణాలండి? ఎలాంటి యుద్ధోపకరణాలు? దేవుడిచ్చే సర్వాంగ కవచాలు. ఏమండి ఇక్కడికే చెప్పబడింది. ఇక్కడ ఇంకా ఏమంటే నడుములకు సత్యం అనే దట్టి, నీతి అను మైమరుపు, పాదములకు సమాధాన శుద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి. ఇవన్నీ కాక నేను చెప్పాను. ఎందుకంటే ఈ వాక్యం చదివించిందంటే విశ్వాసం అన్నాం కదా, విశ్వాసంతో ఎదిరించండి అన్నాం కదా, విశ్వాసంతో పోరాడని చెప్తున్నాం కదా. కాబట్టి విశ్వాసం అనే డాల్ మనం కలిగి ఉండాలి. ఆ సైతాను చేసే వాడి అయిన బాణాన్ని ఎదుర్కొనే విశ్వాసం అనే డాల్. మన పాట కూడా పాడుకుంటాం కదండి, మన పాట కూడా పాడుకుంటాం కదా. విశ్వాసం అనే డాలు, విశ్వాసం అనే డాలు పట్టుకుని ఆ దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ ఆర్పివేయడానికి శక్తిమంతులు అవుదాం. చూడండి, ఆ యుద్ధాన్ని విశ్వాసం అనే డాలును మనం చేత పట్టుకుని. ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి సమయంలో విశ్వాసాన్ని ఉపయోగించు. నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. నీ ప్రార్థనలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చదువుకున్నాను నిన్న. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు నాకు ఈ కార్యాలు చేస్తాడు, దేవుడి కార్యాలు చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని ముందుగానే అనుకోవాలి. ఎప్పుడైతే అలాగా నీ విశ్వాసాన్ని ఉపయోగిస్తావో ఈ సైతాన్ దాడిని పౌరుషముతో ఎదుర్కోండి. పౌరుషముతో నీ విశ్వాసాన్ని ఉపయోగించు, పౌరుషముతో నీ ప్రార్థన ఉపయోగించు. ఇంకా అంతేకాదండి, ఇంకొకటి ఉంది. అదేంటండి? రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కలిగి ఉన్నాం. ఏమండి లోక సంబంధమైన ఖడ్గం కాదండి, దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉన్నాం. చూడండి మన చూడండి, దేవుడు ఎన్ని మనకి యుద్ధోపకరణాలు ఇచ్చారండి వాడిని జయించడానికి. ఆ పౌరుషముతో వాడిని జయించడానికి ఎన్ని యుద్ధోపకరణాలు ఇచ్చారు. ప్రియమైన సహోదరుడా, మరి రాత్రి సమయంలో గమనిస్తున్నావా? ఈ రాత్రి సమయంలో గమనిస్తున్నావా? ఏమంటాడా? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో పూర్ణమైన పట్టుదలతో పౌరుషముతో విజ్ఞాపన చేసి మెలకువగా ఉండండి. ప్రేమ అర్థమవుతుందండి? ప్రేమ గల దేవుడు. ఏమండి మరి నువ్వు ఏం చేస్తున్నావు రాత్రి సమయం? ప్రభు కొరకు పౌరుషంగా నిలబడగలవా? ఏదన్నా బలహీనం వస్తే భయపడిపోతాం, జారిపోతాం, తొందరపడిపోతాం. ఏమండి నానా విధాలుగా ఇవన్నీ నేను చెప్పక్కర్లా, ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. చిన్న వ్యాధి వస్తే గడగడ వణికిపోతాం. చూడండి ప్రియమైన సోదరా, దేవుడి కొరకు నువ్వు పౌరుషంగా నిలబడు. నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను రక్షించిన నా ప్రభు, నన్ను ఆదరించిన నా ప్రభు, నన్ను విడిపించిన నా ప్రభు, నా కొరకై రక్తము కార్చిన నా ప్రభు, నా నిమిత్తమై సిలువ వేయబడిన ప్రభు, నా నిమిత్తమై బలియాగము చేసిన క్రీస్తు ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు కొరకు నేను రోషము గలవాడనై
రోషం గలవాడని నేను దేశిస్తాను, రోషం గలవాడినే జీవిస్తాను. ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి సమయంలో నీకు అలాంటి ధ్యానం ఉంటే, అలాంటి మనసే ఉంటే, అలాంటి స్థితే ఉంటే నువ్వు రోషముతో జీవించు, పౌరుషంతో జీవిస్తే దేవుని దగ్గర గొప్ప బహుమానం మనకు వస్తుంది, గొప్ప బహుమానం వస్తుంది. ఎందుకంటే ప్రభు నువ్వు రక్షకుని నువ్వు ఏం చేస్తున్నావండి, అందరికీ అందచేస్తున్నావు. మరి ప్రియమైన సహోదరుడా, ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి ముగిస్తానండి. సరే, మన మరి ఏంటి మన పౌరుషం? దేనిలో? ఆత్మలు సంపాదించటంలో, ఆత్మలు సంపాదించటంలో పౌరుషం గలవారంగా మనం ఉండాలి. ప్రార్థనలో, విశ్వాసంలో పౌరుషం గలవారంగా ఉండాలి. మరి రాత్రి సమయంలో ఆత్మల కొరకు భారం కలిగి, ఆత్మల కొరకు భారం కలిగి పౌరుషం గలవారిగా ఉందామా? పౌరుషంగా నిలబడిందామా? ఏలియా దేవుడిని ఎలాగా నిరూపించాడు, యెహోవా దేవుడే దేవుడని విశ్వాసంతో ఎలాగా దావీదు మహారాజు నిరూపించాడో, ఇదిగో ఈ రాయి తప్పనిసరిగా అతడికి తగులుతుంది అనే విశ్వాసంతో పౌలు గారు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రభు యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే ఆదరణకర్త, ఇదిగో భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను రక్షించిన మహానుభావుని సాక్ష్యం చెబుతూ ప్రభు కొరకు ఎలా నిలబడ్డాడు. మరి రాత్రి సమయంలో నీ సాక్ష్యముతో అనేక ఆత్మలు సంపాదించగలవా? అనేక ఆత్మలు సంపాదించగలవా? అందుకే చెప్తున్నాడు. ఇప్పుడు మనం వద్దాం, పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి, ఆ విభేదాలు, కక్షలు, క్రోధాలున్న ఈ కొరింథీ సంఘానికి చక్కగా విన్నపాలు చేసి, బాబు ఇలాగా ఉండండిరా, ఇలాగా ఉండండిరా అని చక్కగా విన్నపాలు చేసుకున్నారు. మార్గదర్శకాన్ని పెడుతున్నాడు వాళ్ళ ముందు, అలాగే చేయండి అని. కాబట్టి పౌరుషం గలవారంగా మనం ఉందాం, దేవుని కొరకు పౌరుషం గలవారంగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మనల్ని ఆదరించిన మన ప్రభు కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రభు కొరకు ఏమండి పౌరుషంతో నిలబడదాం. ఎన్ని శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నేను ప్రభు కొరకు అనేక మంది ఏమండి హతసాక్షులు దేవుని కొరకు పౌరుషంగా నిలబడి ఏమండి వారి ప్రాణాలు కోల్పోయారండి. అనేక మంది మిషనరీస్ దేవుని కొరకు పౌరుషం కలిగిన వారే ప్రాణాలు కోల్పోయారండి. అపోస్తులు దేవుని కొరకు పౌరుషం గల వారే వారి ప్రాణాలు కోల్పోయారండి. ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి సమయంలో దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు, రక్షకుని కొరకు, విమోచకుని కొరకు పౌరుషం గలవాడుగా జీవిస్తావా? ఆయన సన్నిధిలో మొరపెడతావా? విశ్వాసంతో మొరపెడతావా? అయితే ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. నీకు కలిగినటువంటి అనుభూతిని ప్రభుగా అనేక మంది చెప్పేవాడుగా చేయమని ప్రార్థన చేయి. ప్రభా, నాకు ఆ శక్తిని, ఆ పౌరుషాన్ని, ఆ రోషాన్ని నాకు ఇవ్వండి ప్రభా. అయ్యో, నేనైతే పిలుకోనే కూర్చున్నాను ప్రభా, ఎక్కడ పోవట్లేదు ప్రభా, అలాగే నీకు అలకుండా కూర్చున్నాను ప్రభా. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, ఆయన నన్ను దర్శించండి. నీ కొరకు ప్రభా నేను జీవించి ఆయన నీ కొరకు నేను పౌరుషం కలిగినవాడిగా జీవించినట్లు నాకు చూపించమని ప్రభా ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. కృపగలిగిన దేవా, ప్రేమమయుడా, నీ పాదములకు వందనములు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ పౌలు గారు కొరింథీ సంఘాలకు ఇస్తున్నటువంటి విన్నపాలను బట్టి, మార్గదర్శకాలను బట్టి మాకు కూడా అనేక సత్యాలు మీరు నేర్పుతున్నారు ప్రభువా. నాయనా తండ్రి, మెళకువగా ఉండండి మీరు నేర్పారు ప్రభువా. అలాగే ప్రభువా, విశ్వాసంలో స్థిరంగా ఉండమని నేర్పారు. ఈ దినాను ప్రభా పౌరుషం గల వారుగా ఉండమని ప్రభా మీరు నేర్పుతున్నారు ప్రభువా. ఎంత గొప్ప దేవుడో ప్రభా. నిజమే, మా ఆత్మీయ జీవితంలో మేము అలాగా వెళ్ళగలిగితే, అలాగా జీవించగలిగితే అది మాకు ఎంత ప్రభా ఆదరణ దొరుకుతుంది, ఎంత నెమ్మది దొరుకుతుంది, ఎంత ప్రభా తండ్రి, ఎంత సంతోషం, సమాధానం కలుగుతుంది ప్రభా. కాబట్టి ప్రభా మేము అలాగా జీవించినట్లు కృప దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. ఆయన ఇదిగో ప్రభా తండ్రి, సంఘాలన్నింటినీ మీరు బలపరచండి. బలహీనైన వారు మరి ముఖ్యంగా మా బ్రైనాడు కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే చంద్రకేశ్వరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా ప్రభా యోహాన్ కొరకు, అమ్మాయి ప్రభా కొరకు, జానకమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన భుజాల్లో మా సహోదరి లిడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన అలాగే మా సోదరున్న మార్క్ అనే సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ ప్రతి సంఘంలో బలహీనైన అందరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన విశ్వాసంలో పౌరుషంతో మేము పోరాడి జయం పొందేవారిగా చేయండి ప్రభా. మీ సన్నిధి నుంచండి ప్రభా. ఇలాగ ప్రతి కుటుంబంలో మీరండి ప్రభా. ఆయన తండ్రి, ఎవరి అక్కల్లో ఉన్నారో, అవస్థలో ఉన్నారో, వ్యాధి బాధల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో మీరు ప్రభా వారిని తొలగించి, ఆదరించి, బలపరిచి నీ కొరకు సాక్షులుగా ఉన్నట్లు మీరు చేయమని ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకున్నాం. అలాగే వదిన గారు కూడా మంచి ఆరోగ్యాన్ని, ప్రార్థనాత్మని
ఇచ్చి మమ్మల్ని బలపరిచి నాయన స్థితిలో పెట్టిన ఆత్మీయ సత్యాలతో నింపండి. నీ కాపుదల కింద భద్రపరచండి. ఆయన కూడా మీ ఆత్మతో నింపి మీరు వాడి కుటుంబం చుట్టూ మీ కాపుదలు ఉంచండి ప్రభావ. నాయన తండ్రి సంఘాల చుట్టూ మీరు మాకు తోడుగా ఉండి నాయన తండ్రి ప్రభా తండ్రి మేము ప్రభు ఎదుర్కొనగలిగే సర్వాంగ కవచాన్ని మాకు దయచేయండి. వాక్యమైన ఖడ్గాన్ని మాకు ఇచ్చి ప్రభావ నాయన ప్రేమతో మేము జయించినట్లు నీ కృప దయచేయమని నీ కాపుదల కింద భద్రపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనకు తోడు ఆయన కొరకు పౌరుషం గల వారిగా ఉన్నట్లు క్రీస్తు ప్రభు మనకు సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం. రేపు మళ్ళా తిరిగి 7:30 గంటలకు మళ్ళా స్తుతి పాటల ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరూ వాక్యం విని మేలు పొందాలని దీనిలో పాలుభాగస్తులుగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం. గుడ్ నైట్.